ఆనంద భైరవి చాలా బాధపడుతూ ఉంటుంది బామ కోసం. ఎందుకంటే తన తల్లిని దూరం చేసుకున్నానని చెప్పేసి మదర్స్ డే రోజున తన తల్లిని కలుస్తానో లేదో అని ఆనంద భైరవి బాధ చూసి వెంటనే శరణ్య నిర్ణయించుకుంటుంది. మదర్స్ డే రోజున అత్తయ్య గారికి సర్ప్రైజింగ్గా బామ్మని తీసుకొచ్చి తన ముంగట నిలబెట్టాలి అనే విధంగా అనుకుంటుంది. అంత సాధ్యంగా బామ దొరుకుతుందా అని శరణ్య అనే విధంగా దర్శన్ అడుగుతాడు. ఎంత కష్టమైనదే, ఇక అసాధ్యాన్ని చేసి చూపించాలి అనే విధంగా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు బయటికి వెళ్ళి బామ్మగారిని ఎలా పట్టుకోవాలి, ఎక్కడుందని తెలుసుకోవాలి అనే విధంగా అనుకుంటున్న సమయంలో వెంటనే అదే సమయానికి అనన్య ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది ఇలా ఫోన్ చేస్తుంది ఏంటి? ఆనంద భైరవి చాలా బాధపడుతున్నట్టుగా తెలిసింది. అయినా మా అత్తయ్య బాధపడుతుందని నీకెవరు చెప్పారే? తెలుసు తెలుసు శరణ్య, ఎందుకంటే మదర్స్ డే రోజు రాబోతుంది కదా, ఎంతైనా కన్న తల్లి దగ్గరుంటే ఆ మాత్రం సంతోషం ఉండాలి కదా. పాపం ఆనంద భైరవికి ఆ అదృష్టం లేదనుకుంటాను. అయినా నీకేంటి, నువ్వు కాల్ చేసి ఇప్పుడు అడగన సమాచారం దేనికోసమేనా? వెయిట్ ఒక్కసారి నేను చెప్పేది విను శరణ్య. ఎందుకంటే నేను ఒక అడ్రస్ పెడతాను, అక్కడికి రా. నువ్వు పెట్టిన అడ్రస్కి రా అనగానే రావడానికి నీ సర్వెంట్ని కాదే. యువర్ చాయిస్. నువ్వు ఎవరి కోసమే వెతుకుతున్నావో ఆ పర్సన్ నా దగ్గర ఉంది. అందుకనే నీకో ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం రానంటున్నావు. ఆ తర్వాత నీ ఇష్టం అని కాల్కి వచ్చిస్తుండగా, ఏ అనన్య ఒక్క నిమిషం ఆగవే. ఇప్పుడు బామ్మ నీ దగ్గర ఉందా? అదే కదా నేను చెప్పేది. ఇక నువ్వు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో ఆ పర్సన్ నా దగ్గర ఉందని ముందుగా చెప్పాను కదా. సరే లొకేషన్ పెట్టవే. అసలు బామ్మ నీ దగ్గర ఎలా వచ్చిందే? ఇవన్నీ ఫోన్లో మాట్లాడడం కంటే నేరుగా వస్తే తెలిసిపోతుంది కదా అసలుకి. వెంటనే అనన్య లొకేషన్ పెడుతుంది శరణ్యకు. ఆ లొకేషన్ పట్టుకొని వెంటనే అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో బామ్మను తనని చైర్లో కూర్చోబెట్టి చుట్టూ మంటలు పెడుతుంది. వెంటనే అడ్రస్ తెలుసుకొని ఇక ఆ లొకేషన్ దగ్గరికి శరణ్య వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి బామ్మను చూసి బామ్మ అని చెప్పేసి అంటుంది. ఈలోపు ఒక్క నిమిషం శరణ్య, ఏంటి బామ్మను కాపాడడానికి వచ్చావా? పప్పులే ఉడకవు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అసలు బామ్మను కిడ్నాప్ చేయడం ఏంటే, నీ చేతిలో ఉండడం ఏంటే? పండ్లు రాలుతాయే. ఇవన్నీ పాత సామెతలు, పాత డైలాగులు. ఆల్రెడీ ఎప్పుడు కొడుతూనే ఉంటావు కదా, కొత్తగా ఏదైనా ట్రై చేయి. అయినా ఇప్పుడు నా పనులు రాలగొట్టి పని చేయాల్సిన అవసరం లేదు. బామ్మ ప్రాణాలు ఆఖరి నిమిషంలో పోబోతున్నాయి. అరే చుట్టూ పిట్రలు పోయింట్రా, మంటలతో బామ్మ తగిలిపోతుంది. ఆనంద భైరవి ఏడుపు మనం సంతోషంగా అనుభవించవచ్చురా. ఒసై జుట్టు పట్టి ఎలా ఈడ్చుకొచ్చి ఆ మంటలు నిన్నే తోసిస్తానే. అబ్బచ్చా, నువ్వు అలా చేస్తావంటే చేతులు ముడుచుకొని కూర్చుంటా అనుకుంటున్నావా? ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషంలో ఇంకా బామ్మ చచ్చిపోతుంది. ఆ తర్వాత నేను మంటల్లో పడతానో, ఆ బామ్మ మంటల్లో పడి చచ్చిపోతుందో, ఆ శవం ఇంటికి వస్తుందో నీ ఇష్టం. ఏం చేకు. బామ్మను ఏదైనా చేస్తే మర్యాదగా ఉండదు. బామ్మను ఏదైనా చేయొద్దు అంటున్నావు కదా, నాకు చిన్న హెల్ప్ చేయి. ఏంటి? ఏం లేదు, ఆ ఇంటి కోడలుగా మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే అక్కడున్న ప్రీతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అంటే నా మొగుడు అది ఇద్దరు కలిసి డైవర్స్ తీసుకోవాలి. ఆ పని నువ్వు చేయాలి. చెంప పగుల కొడతానే. అసలు వాళ్ళిద్దరు కలిసి డైవర్స్ ఎందుకు ఇచ్చుకోవాలి? నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నీకు ఆల్రెడీ ఎప్పుడో కోల్పోయావు. సరే, నువ్వు ఇదంతా చేయవని అందుకే తెలుసుకొని, అందుకనే ఆ ముసల్దాన్ని చంపితే పీడొదులుతుంది. మీ అత్తయ్య కళ నెరవేర్చుకోవాలనుకుంటున్నావు కదా, కళలాగే మిగిలిపోతుంది. ఆ తర్వాత తన తల్లి తన వల్లే చనిపోయిందని కుమిలి ఆనంద భైరవి బాధపడుతూనే ఉంటుంది. వద్దు, బామ్మనిదన చేస్తే అస్సలు ఊరుకోను. వద్దు అని చెప్పేసి అన్నాను కదా, మరి నేను చెప్పిన పని చేయి. వెంటనే డాక్యుమెంట్స్, అదే విడాకుల పేపర్ తీసుకెళ్ళి ప్రీతితో సంతకం పెట్టించుకొని వెంటనే తిరిగి వచ్చావనుకో, ఆ టైంకి బామ్మ నీతో వస్తుంది. కాదు, కుదరదు, వద్దు అంటే బామ్మ మంటలో చచ్చిపోతుంది. నీకు మాత్రమే 1 hour టైం ఇస్తున్నాను శరణ్య, ఆ తర్వాత నీ ఇష్టం అనేసరికి వెంటనే
ఇక అన్నయ్య చేతిలో ఉన్న విడాకుల పేపర్ తీసుకుంటుంది. చెప్తున్నా 1 అవర్, ఈ 1 అవర్లో సంతకం పెట్టించుకొని వస్తేనే ఇక ఆ బామ్మ అదే ముసలిది బతుకుతుంది, లేకపోతే అంతే అని ఈ విధంగా అన్న తర్వాత వెంటనే వేశానే వల, ఆ వలలో నువ్వు చిక్కుతావని నాకు బాగా తెలిసి ఇప్పుడు ఈ ముసల్దాన్ని కాపాడి నువ్వు ఆనంద భైరవి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనుకుంటున్నావు. ఆ చూసే సంతోషాన్ని నేనేలా చూపిస్తా అనుకుంటున్నావు? అటు సంతకమైన మరుక్షణం ఇటు ఈ ముసల్ది చేస్తుంది, అంతే కదా, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ప్రీతి లీలావతి కాళ్ళు పట్టుకొని నొక్కుంటూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు ఏమైంది అని ప్రీతి వచ్చి అడుగుతుంది. ఏం లేదమ్మా, కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. అయ్యో అత్తయ్య గారు అంతలా బాధపడమా, జెండు బామ్ తీసుకొస్తానని జెండు బామ్ తీసుకొచ్చి కాళ్ళకు పెట్టి నొక్కుతూ ఉంటుంది. ఈ సమయంలో డైవర్స్ పేపర్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఆడ శరణ్య. ఇప్పుడు అక్కతో సంతకం పెట్టించి బామ్మని ఎలా కాపాడానో అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు ప్రీతి కాళ్ళు నొక్కుంటూ, అత్తయ్య గారు ఈ ఇంట్లో నేను కోడలుగా ఉండడం నా అదృష్టం, ఇలాంటి అదృష్టం ఏ ఆడపిల్ల కూడా రాదు, కానీ మాకు మాత్రం వచ్చింది. ఎందుకంటే ఈ ఇంటికి కోడలు అయ్యే అర్హత అసలు మాకుందో లేదనుకున్నాను, కానీ ఇక దేవాలయం లాంటి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఒక పేరు వచ్చింది. ఎప్పటికీ జన్మాల ఈ ఇంటి కోడలుగా పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు విడాకుల పేపర్ పట్టుకొని వచ్చి ఇక శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. శరణ్య వచ్చావా? ఏంటి చేతిలో పేపర్స్ ఏంటి, ఎందుకు అలా బాధపడుతున్నావు? అబ్బే ఏం లేదక్క, చెప్పు ఏమైంది శరణ్య అని విధంగా అనేసరికి వెంటనే శరణ్య డైవర్స్ పేపర్లు పట్టుకొని లోపలికి వెళ్తుంది. అదేంటి శరణ్య బాధతో ఉన్నట్టుందే అని లోపు దర్శన్ గదిలోకి వెళ్ళేసరికి బాధపడుతున్న శరణ్య చూస్తాడు. ఏమైంది శరణ్య అని అంటుండగా, ఏమండి బామ్మ ఎక్కడుందో తెలిసింది. ఏంటి తెలిసిందా? మరి తెలిస్తే బామ్మ తీసుకొచ్చావా? లేదండి, అనన్య కిడ్నాప్ చేయించింది. ఏమంటున్నావు శరణ్య? అవును, అనన్య కిడ్నాప్ చేయించింది. అంతేకాదు ఇప్పుడు రోహిత్ బావకును ప్రీతి అక్కకు విడాకులు ఇస్తే ఇక బామ్మను చంపనని అంటుంది. లేకపోతే అక్కడ విడాకుల మీద సంతకం పెట్టకపోతే ఇక్కడ బామ్మ చచ్చిపోతుందని వార్నింగ్ ఇచ్చి నా చేతిలో ఈ విడాకుల పేపర్ పెట్టిందండి. అదే భయంగా ఉంది. ఇప్పుడు బామ్మను కాపాడుకునే ఇక ఆ సిచ్యువేషన్లో వీళ్ళ జీవితాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుండగా, ఎలాగైనా సరే వదిన అన్నయ్య విడాకులు తీసుకునడానికి వీలేదు, కానీ బామ్మను మాత్రం సేఫ్గా తీసుకొని రావాలి. అదే ఎలా అండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దానికో ప్లాన్ ఉంది. వీళ్ళిద్దరు సంతకం పెట్టినట్టుగా నాటకం ఆడాలి. ఆ తర్వాత బామ్మను ఇక అనన్య చేసిన ప్లాన్ని తిప్పుకొట్టి బామ్మను కాపాడి ఆ తర్వాత అమ్మకు మదర్స్ డే రోజున బామ్మను ఇక అమ్మ ముంగట నిలబెట్టాలి అనే విధంగా అనుకుంటాడు. మరి ఆ ప్లాన్ ప్రకారం సీతమ్మ ఆనంద్ దగ్గరికి వస్తుందా?